గురుభ్యో నమః. తనకు ఈశ్వర సాక్షాత్కారం అయినప్పటికీ ఈశ్వర పాదదర్శనం జరగడం కష్టంగా ఉందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనకమాణిక్యమకుటై. ప్రభు స్వామి, నేను చేసిన పుణ్యఫలముల వల్ల కానీ, నీకు నాయందు గల దయ వల్ల కానీ, నీవు నాయందు అనుగ్రహము కలవాడవైనా నీ పవిత్ర పాదపద్మ యుగళమును నేను ఎలా చూడగలను? నీకు నమస్కరించడానికై తొందరపడుతున్న దేవతలు రత్నములు పొదిగిన స్వర్ణమయములైన తమ కిరీటములను మీ పాదముల యందు మోపి నాకు అడ్డుపడుతున్నారు. నమస్తే.